మనకి ఏపీ హౌసింగ్ మరియు ఐఎన్పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి దుబాయ్ విచ్చేశారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు టర్మ్ పూర్తి చేసుకున్నారు. ఈ 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఒకసారి తెలియపరుస్తారా? ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడింది. గత 5 సంవత్సరాల్లో ఏమైపోతుంది రాష్ట్ర అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, వ్యవసాయ రంగం ఏమిటి, ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి, వీటన్నిటి గురించి మదన పడిపోయారు ప్రజలందరూ కూడా. ఆ మదనం యొక్క ఫలితమే చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని కూటమి పార్టీలకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందించారు. ఆ ఘనమైన విజయాన్ని ఏదో గొప్పగానో లేకపోతే మాకున్న బలంగానో భావించకుండా అదొక పెద్ద బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలి అనే కాంక్షతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు రోజుకి 18 నుంచి 20 గంటలు కష్టపడతాం. మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి 5 సంవత్సరాలు. 10 సంవత్సరాలు రాష్ట్ర విభజించిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ ఏ వ్యక్తి అయినా సరే మీ రాజధాని ఏది అంటే చెప్పలేని డోలాయమాన పరిస్థితులు ఉండేవాళ్ళు. ఈరోజు అమరావతి మా రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని రాబోతుంది అని ఒక నమ్మకాన్ని కలిగించారు. అదేవిధంగా దశాబ్దాల నుంచి పోలవరం ప్రాజెక్ట్ అనేది రైతుల కళ, ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క కళ. అది దాన్ని ఒక బాధ్యతగా తీసుకోకుండా ఏదో ఆషామాషిగా తీసుకుని మేము చేసేస్తాం గాలిలో మాటలు చెప్పి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసింది గత ప్రభుత్వం. వాళ్ళే మీకు అందరికీ గుర్తుంటుంది, తొడలు కొట్టి మీసాలు తిప్పి మరీ చెప్పారు. అసెంబ్లీలో ఒక గౌరవమైన ఒక సభది, దేవాలయం లాంటి సభ ప్రజాస్వామ్యంలో. అక్కడ మాట్లాడే తీరు కానీ మన బిహేవియర్ కానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మీరంతా కూడా అసెంబ్లీని దాంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఉన్నతులు లేకపోతే బాగా ఇది పెద్ద మనుషులు అని చెప్పేసి మీరు భావిస్తారు. సో అక్కడ ప్రతి ఒక్కరు కూడా కొన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి. అట్లా కాకుండా ఏదో బజార్లో మాట్లాడినట్టు, బజార్ రౌడీలు మాట్లాడినట్టు మీరు చూసుంటారు. 21 కల్లా మేము నీళ్ళు ఇస్తాం అని చెప్పిన వాళ్ళు 24 కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారి కాలంలో పూర్తయిన ప్రాజెక్టులు 10% కూడా పూర్తి చేయలేకపోవటం ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక అంత పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఫలాలు కోట్లలో ఉంటుంది. మొత్తం ప్రజలకి సరే మానిటరీలో మీరు మెజర్ చేయకపోయినా కూడా ప్రజలకి ఎంతో సౌకర్యవంతమైన వ్యవసాయం, అదేవిధంగా త్రాగునీరు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మీట్ అవుతాయి. సో అది కోల్పోయాం. అది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నమ్మకం కలిగింది. ఏంటి ప్రాజెక్ట్ అయిపోతుంది 2027కి, మా త్రాగునీటి సమస్య, ఇండస్ట్రియల్ వాటర్ సమస్య, సాగునీటి సమస్య తీరిపోతుంది. ఈ 2 ప్రాజెక్టుల మీద పక్కాగా ప్రజలందరూ నమ్మకం. అది కాకుండా మీరు చూస్తే గత ప్రభుత్వం ఒక బాధ్యత లేని సంక్షేమం చేసింది, నిర్లక్ష్యం చేసింది అంటారు. నిర్లక్ష్యం చేసింది అంటే ఇప్పుడు ₹1 ఖర్చు పెడుతున్నారంటే మీరు దీన్ని షూట్ చేస్తున్నారు. దీని ద్వారా మీరు ఏం చేయాలి? మీరు ప్రజలకి సమాచారం, నేను చెప్పే సమాచారం, ఆ సమాచారం తప్పు ఒప్పు ప్రజలు అన్నాయి. అది కదా మీ ఏం. అంతేగాని ఏదో పార్థసారథి గారు వచ్చారు ఊరిని తీసేసాం, పార్థసారథి గారికి ఒక 10 నిమిషాలు తెలియపరచాలనే మా ఈ ఇంటర్వ్యూ కదా, అది లక్ష్యం. సో మీరు ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో లక్ష్యం లేని పరిపాలన అందించారనడానికి కారణం ఏంటంటే కొన్ని చెప్తారు గొప్పగా 2.5 లక్షల కోట్లు సంక్షేమాన్ని చేసాం మేము ఈ రాష్ట్రంలో బటన్ నొక్కి అని చెప్తా ఉంటారు. ఒక చిన్న ఇది, ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు, చదివిచ్చారు. ఏంటి వాట్ ఈస్ ది నెక్స్ట్ గోల్? తల్లిదండ్రులు ఉద్యోగాలు ఇప్పించలేరు కదా,
అందరూ వచ్చి విదేశాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు సంపాదించుకోలేరు కదా. వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం, ఇంజనీర్ చదివాడు, వాళ్ళ తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు చేసే పని అతను కొనసాగించలేడు. అతనికి ఉద్యోగం వస్తే ఆ పేద తల్లిదండ్రుల సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. సో ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తుంది? గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉండవు. ఒకప్పుడు మనకి 60s, 70s గవర్నమెంట్ ఒక్కటే ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ. కానీ ఈరోజు అది దట్ ఈస్ ఓన్లీ 10%. ఇప్పుడంతా కూడా ప్రైవేట్ రంగంలో వచ్చేసింది. ప్రైవేట్ రంగంలో అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చింది, దాంట్లో వేల ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంతమంది ఇన్ని లక్షల మంది చదువుకున్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం ఆలోచించాలి కదా. ప్రభుత్వం ఫ్యూచర్ ఏంటి, ఆ పిల్లలకి ఏం చేయాలి? మనం ఆ పిల్లల్ని చదివించాము, కొన్ని లక్ష ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి కొన్ని లక్షల కోట్లు చేసాం, గుడ్. కానీ నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు? సో యువత అంతా కూడా చెడు మార్గంలో పయనించే పరిస్థితి కూడా ఆ గవర్నమెంట్లో వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి లేకోకుండా చదివించడమే కాకుండా వారికి స్కిల్స్ నేర్పించి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి 20 లక్షల ప్లస్ ఉద్యోగాలు 100% వస్తాయన్న నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో యువత ఉందని చెప్పేసి చెప్పడానికి నాకు చాలా, నేను మా నాయకత్వం పట్ల గర్వంతో నేను చెప్తా ఉన్నాను. ఈరోజు 8.5 లక్షల కోట్లు పేపర్ల మీద లేకపోతే ఎంఓయూలు లేకపోతే వచ్చి చూసి వెళ్ళారు కాదు, ఆన్ గ్రౌండెడ్ ఆల్రెడీ. మీరు చూశారు గూగుల్, దేశంలో రాష్ట్రాలన్నీ కూడా జెలస్గా ఫీల్ అవుతా ఉన్నాయి. అరే ఎట్లా వెళ్ళిపోయింది గూగుల్, 1.5 lakh crore ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది వరల్డ్, ఐ థింక్, ఆర్ మేబీ ఇన్ ది కంట్రీ. సో అది వచ్చేసిందని చెప్పేసి ఎవ్రీ స్టేట్ ఈస్ ఫీలింగ్ జెలస్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ పర్టికులర్లీ మిస్టర్ లోకేష్ అండ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. సో అట్లాగే ఆర్సిలరీ మిట్టల్, నాకు తెలిసి ఒక ప్రజాప్రతినిధిగా నాకు తెలిసింది ఏంటంటే ఆర్సిలరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వాస్ టు బి సెటప్ ఇన్ ఒరిస్సా. Automatically we were surprised. It has come to Andhra Pradesh and they have grounded the work also. And Reliance 65,000 crores CBG plants already they started. Bharat Petroleum Corporation Limited they started. So 8.5 lakh crores already grounded. So by 27-28 we are expecting the completion of these projects. Around 8 lakh jobs we are going to get. MOU మళ్ళీ 13.5 lakh crores చేశారు. ఓకే, దాంట్లో 50% మెటీరియలైజ్ అనుకున్నాం, మరో 7 లక్షలు వస్తాయి. సో అన్ని విధాలకు కూడా రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. సో బట్ స్టిల్ దెర్ ఆర్ వర్క్స్. ముఖ్యమంత్రి గారు వారికి అసలు ఆర్థిక పరిస్థితి చూస్తే ఘోరం. 10 లక్షల కోట్లు ఇప్పుడు ఒక బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా అప్పులు చేసేసి మొత్తం కుటుంబాన్ని వీధుల పాలు చేస్తారో, ఆ గవర్నమెంటు 13%, 12% ఇంట్రెస్ట్ తీసుకుంది. మనం ఏదైతే ఒక బాధ్యత లేని వాళ్ళు దొరికినప్పుడల్లా పట్టుకుంటారు చూసారా, అట్లా తీసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ 13%, 12% నుంచి స్వాప్ చేసి 7%, 8%కి ఇస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేసే పరిస్థితులకి రాష్ట్రం. అంటే ది రేటింగ్స్ తెలుసు కదా మీకు, ఆంధ్రప్రదేశ్ image and ratings have grown up because of the governance under the leadership of Chandrababu Naidu garu, and we have a strongest political leadership in the state. Pawan Kalyan garu, Lokesh garu, Chandrababu Naidu garu. So రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ కూడా నేను చూశాను దుబాయ్లో, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ ఆఫ్ ది కింగ్ రాచరికం గురించి మాట్లాడుతున్నా, ఈజ్ విజన్ గురించి మాట్లాడుతున్నా. సో ఒక వ్యక్తికి మంచి విజన్ ఉంటే ఎడారిలో ఎవరైనా ఊహించగలరు అసలు ఇటువంటి స్టేట్ కదా మన కంట్రీ, లేదా ఇటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ వ్యవసాయం లేదు, నదులు లేవు, నో న్యాచురల్ రిసోర్సెస్ ఎక్సెప్ట్ ఎడారి. సో దాన్ని కూడా డెవలప్ చేయగలిగారంటే విజన్. సో దట్ విజనరీ ఇస్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆంధ్రప్రదేశ్ వుడ్ హ్యావ్ బ్రైటెస్ట్ ఫ్యూచర్ అని గట్టిగా చెప్పగలం. పేదలకు ఇల్లు ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ సాధించింది? ఇదొకటి టోటల్ సక్సెస్ అయితే సాధిస్తున్నాము, బట్ ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే ఈ 18 నెలల కాలంలోనే దాదాపు 3,20,000 ఇల్లుని పూర్తి చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేశాం. ఇంకొక మరో 5 లక్షల ఇల్లు అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇన్ ప్రోగ్రెస్ ఉన్న హౌజెస్ని కంప్లీట్ చేయాలి నెక్స్ట్ జూన్ జూలై కల్లా అని చెప్పేసి గవర్నమెంట్ పట్టుదలతో ఉంది. దీనికి తోడు మేము 2029 కల్లా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం. సో దాంట్లో కొత్త ఇల్లు శాంక్షన్ చేయటమే కాకుండా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కూడా 2 సెంట్లు 3 సెంట్లు అంటే అర్బన్లో 2 సెంట్లు రూరల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గట్టి నిర్ణయం. కాబట్టి మేము ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటే దాదాపు 10 లక్షలు వచ్చినాయి. దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ ప్రకారము మేబీ ఇంకొక 6-7 లక్షలు అవుతాయి అని చెప్పేసి అనుకుంటాం. అవి కూడా కంప్లీట్ చేయాలనేది ప్రభుత్వ పరీక్ష. 2026లో జర్నలిస్ట్కి ఎటువంటి స్కీమ్స్ తీసుకురాబోతున్నారు? ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అక్రెడిషన్ కార్డ్స్ ఈ నెలాఖరికల్లా జూన్ నెలాఖరికల్లా ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వారికి దాంట్లో ఏదైతే రెగ్యులర్గా వస్తున్నాయో అవన్నీ ఇవ్వటమే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేకపోతే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే కుదేలు చేసిందో దాని మూలంగా కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఈ ఫేక్ న్యూస్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఎస్, ఈ ఫేక్ న్యూస్ని అరికట్టడానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జియోమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇటువంటి విధి విధానాలని మనం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే దాని మీద దేశంలో ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నారు, లేదా దీని మీద డిఫరెంట్ టాప్ యూనివర్సిటీస్ స్టడీ కూడా చేసినాయి. సో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. సో మేబీ కొంతకాలంలో ఒక ప్రాపర్ పాలసీతో ముందుకు రాగలమని చెప్పేసి భావిస్తాం. సొసైటీలో చాలామంది నెగిటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాని మూలంగా ఏంటంటే లేనిపోని అపోహలు సమాజానికి నష్టం కూడా కలుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీంట్లో క్యారెక్టర్ అసాసినేషన్ ఒకటి, అబద్ధాలని చాలా ఫాస్ట్గా పబ్లిక్లోకి తీసుకువెళ్ళటం కానివ్వండి. సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ ఇమేజ్, గవర్నమెంట్ ఇమేజ్, పర్సనల్ ఇమేజెస్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏంటంటే దీన్ని సరే రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే రాష్ట్ర ప్రజల మేలు కోసం వాడుకుంటే తప్పలేదు, కానీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలను కూడా ప్రసారం చేసి లబ్ధి పొందడానికి కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తాం. అది ఆమోదయోగ్యం కాదు. సో దాన్ని ఏ విధంగా నివారించాలి అనే దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక రిపోర్ట్ ఇవ్వబోతా ఉన్నాం. అది ఇచ్చిన తర్వాత ఒక ప్రాపర్ పాలసీతో ముందుకు రావాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. రాబోయే కొత్త జర్నలిస్ట్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? జర్నలిజం అనేది, మీడియా అనేది డెమోక్రసీకి చాలా అవసరమైంది. డెమోక్రసీని కాపాడాలంటే జర్నలిజం అనేది అవసరం. కాకపోతే ఏంటంటే మిస్యూజ్ చేయొద్దు అంటారు దాన్ని. మిస్యూజ్ చేయొద్దు. మిస్యూజ్ కానివ్వండి, లేకపోతే కొంతమంది ఏంటంటే లేనిది ఉన్నట్టు అబద్ధాలతోనూ లేకపోతే బ్లాక్ మెయిలింగ్, తర్వాతే తమకి నచ్చిన విధంగా కథనాలు సృష్టించడం కానివ్వండి. సో తప్పకుండా మనం జర్నలిస్టులు కావాలి సమాజానికి. జర్నలిస్టులు డెమోక్రసీని కాపాడే వ్యక్తులు వాళ్ళంతా కూడా. కాబట్టి కొంత బాధ్యతతో ఇటువంటి పర్సనల్ ఒపీనియన్స్ లేకపోతే పర్సనల్ కనెక్షన్స్ కాకుండా ఒక స్టేట్స్మెన్గా ఉండాలని చెప్పి, స్టేట్స్మెన్గా జాతీయవాదం, నేషనలిజం లేకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ ప్రాథమికంగా ఉండాలనేది, ప్రజల ఇంట్రెస్ట్ ప్రాథమికంగా ఉండాలనేది నా అభిప్రాయం.
మీ వల్ల చాలా విషయాలు మాకు తెలిసాయి, మా వ్యూవర్స్కి కూడా తెలుస్తాయని ఆశిస్తున్నాం. సో మీకున్న బిజీ షెడ్యూల్లో మా ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.